ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన వైజాగ్లో ఉన్న జూబిలీ హిల్స్ని మీకే చూపించబోతున్నాను. వైజాగ్లో జూబిలీ హిల్స్ ఎక్కడ ఉందనుకుంటున్నారా? వీడియోని పూర్తిగా చూస్తే మీకే తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకమలోకి వెళ్తే ఈ వ్లాగ్ లో మనం ఏం చూడబోతున్నాం అంటే మన విశాఖపట్నంలో డెవలప్ అవుతున్న ఒక ప్లేస్ ని చూడబోతున్నాం. ఆల్రెడీ ఇక్కడ చాలా డెవలప్మెంట్ జరిగింది, ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది. ఫ్యూచర్ లో మన హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఎలా ఉందో వైజాగ్ లో ఈ ప్లేస్ అలా అవబోతుంది. ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది ఆ ప్లేస్ ఏంటనేది. సో మనం ఇప్పుడు ఆ ప్లేస్ ని చూస్తాం. మ్యాప్ వ్యూలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్లేస్కి వెళ్ళాలనేది. అండ్ అలానే ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న డెవలప్మెంట్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి వెళ్దాం ఆ ప్లేస్కి. ఆ ప్లేస్ ఏంటో తెలుసుకుందామా? లెట్స్ గో. మరి మ్యాప్ వ్యూలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్ చూసినట్లయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే లా కాలేజ్ రోడ్. ఈ లా కాలేజ్ రోడ్లోనే మనకి పనోరమా హిల్స్ అండ్ ఐకానిక్ గ్రాండే ఈ రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. అండ్ ఈ వెనకాతలే అదని డేటా సెంటర్ ఉంది. అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాలి. దాని గురించి కూడా మీకు అప్కమింగ్లో చెప్తాను వీడియోస్లోని. సో ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ఈ ప్లేస్కి వెళ్ళాలో చూస్తాం. సో ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే మధురవాడ దగ్గరలో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మన విశాఖపట్నం. మన విశాఖపట్నంలో ఎక్కువ ఫేమస్ ఏంటి? ఎన్ఐడి జంక్షన్ కదా. సో ఎన్ఐడి జంక్షన్ నుంచి మీకు వెళ్ళాలి చెప్తాను. ఎన్ఐడి జంక్షన్ నుంచి మనకి రెండు రూట్లు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎన్ఐడి జంక్షన్ నుంచి సింహాచలం వెళ్ళి, సింహాచలం నుంచి అలా మన బిఆర్టీఎస్ రోడ్డు ఉంది కదా, జైల్ రోడ్డు, ఆ రోడ్డు నుంచి అలా వెళ్ళి హనుమంతవాకు వెళ్తాం. హనుమంతవాకు నుంచి మనం మళ్ళీ లెఫ్ట్ తీసుకొని అలా ముందుకి మనం టువర్డ్స్ మధురవాడ వెళ్ళాం అనుకోండి. అప్పుడు మనకి రైట్ సైడ్లో ఇక్కడ లా కాలేజ్ రోడ్ కనిపిస్తుంది. ఆ కాలేజ్ రోడ్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఐకానిక్ గ్రాండేలోకి వెళ్తాం. సో సెకండ్ రోడ్ వచ్చేసి ఇది మనకి కొంచెం ట్రాఫిక్ ఉండే రోటే, అయినా పర్లేదు వెళ్దాం అనుకుంటే ఈ రూట్లో వెళ్ళొచ్చు. సో ఎన్ఐడి జంక్షన్ నుంచి మనం అలా కంటిన్యూ అయిపోయాం అనుకోండి ముందుకి, అలా మనకి ఇలా మర్రిపాలెం, తర్వాత అక్కేపాలెం తర్వాత ఈ సత్యం జంక్షన్ అవన్నీ దాటుకొని మద్దిలపాలెం వెళ్తాం. మద్దిలపాలెం నుంచి ఇంకా ముందుకు వెళ్ళాం అనుకోండి మనకి హనుమంతవాకు వస్తుంది. హనుమంతవాకు నుంచి అలా మనం ముందుకు వెళ్ళామంటే మనకి ఎగ్జాక్ట్గా ఎండాడ్ వస్తుంది. మనం మెయిన్ ఏ రూట్లో వచ్చినా ఎండాడ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎండాడ్ రాగానే మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ క్రికెట్ స్టేడియం ఉంటుంది. అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని ఇలా లోపలికి వచ్చామనుకోండి, లా కాలేజ్ రోడ్లోకి మనకి ఐకానిక్ గ్రాండే, పనోరమా హిల్స్ రెండూ ఉంటాయి. మీరు కనుక బీచ్ వ్యూని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే, బీచ్ వ్యూ నుంచి రావాలనుకుంటే సేమ్ అలానే వస్తారు. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఎగ్జాక్ట్గా ఎంవీపీ రోడ్ వస్తుంది, ఎంవీపీ జంక్షన్. అక్కడ నుంచి రైట్ తీసుకొని అలా బీచ్ రోడ్లోకి ఎంటర్ అయ్యి, బీచ్ రోడ్ నుంచి కూడా మనం అలా ముందుకు వచ్చి ఎక్కడ టర్న్ తీసుకోవాలంటే మనకి ఐటీఎస్ఎస్లోకి వెళ్ళే రూట్ ఉంటుంది. అక్కడ రైట్ తీసుకొని అక్కడ లెఫ్ట్ తీసుకొని అలా లోపలికి వచ్చి అలా పనోరమా హిల్స్ రోడ్లోకి, లా కాలేజ్ రోడ్కి రావచ్చు. సో మీకు చూపిస్తున్నాను కదా, ఇది మన ఇక్కడ ఉంటుంది రోడ్ అయితే. సో ఈ ప్లేస్లోంచి మనం అయితే లోపలికి వచ్చి ఇలా వచ్చేయచ్చు లోపలికి. సో ఇది ఇలా మనం అయితే ఈ రెండు ప్రాజెక్టులకు వస్తాం. సో ఇప్పుడు నేను మీకు మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఎలా రావాలనేది. అండ్ అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఐకానిక్ గ్రాండే వెనకతల మధురవాడ ఉంది, పనోరమా హిల్స్ వెనకతల ఎండాడ్ ఉంది. సో ఇదంతా కూడా చాలా డెవలప్ అవుతున్న ప్లేస్. సో అందువల్ల దీన్ని మన వైజాగ్ జూబ్లీ హిల్స్ అంటాం. సో మరి చూద్దాం విజువల్స్ అక్కడ ఎలా ఉన్నాయో, వెళ్దాం విజువల్స్ చూడడానికి. లెట్స్ గో. మరి ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్ వ్యూలో మీకైతే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి పనోరమా హిల్స్ ని, ఐకానిక్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ గా మ్యాప్ లో చూపించాను. అండ్ అలానే వెనకతలో కన్స్ట్రక్ట్ అవుతున్న అదైనా డేటా సెంటర్ కూడా మీకైతే క్లియర్గా చూపించాను మ్యాప్ వ్యూలోని. ఇప్పుడు మీకైతే స్కై వ్యూలో చూపించబోతున్నాను కంప్లీట్ గా పనోరమా హిల్స్ ని అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ ని. అండ్ రేపటి వీడియోలో మీకైతే అదైనా డేటా సెంటర్ గురించి ఇంకొక వీడియో రాబోతుంది. మరి ఇప్పుడు చూద్దామా, విజువల్స్ చూడడానికి వెళ్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే మ్యాప్లో చూసినట్టుగానే ఎగ్జాక్ట్గా లా కాలేజ్ రోడ్లో ఉన్నాం. ముందు మనకు కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, అది బీచ్. అండ్ ఆ ముందు కనిపించేది పెదరిషి కొండ. సో ఇక్కడ మనకి లెఫ్ట్లో కనిపిస్తుంది కదా ఒక పెద్ద కొండ, అది వచ్చేసి అదానీ హిల్స్. ఇక్కడే మనకి అదానీ డేటా సెంటర్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. రేపటి వీడియోలో మీకైతే ఈ అదానీ డేటా సెంటర్ గురించి సపరేట్గా ఒక వీడియో రాబోతుంది. ఆ వీడియోలో మీకు అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనమైతే పనోరమా హిల్స్కి వెళ్దాం. పనోరమా హిల్స్ని అండ్ అలాగే ఆ పక్కనే ఉన్న ఐకానిక్ ప్రాజెక్ట్ని చూద్దాం. సో మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా పనోరమా హిల్స్ని చూపించు బ్రో అని చెప్పేసి. సో మీకోసమే ఈ వీడియో అనేది తీస్తున్నాను. సో చూస్తున్నారు కదా మనకి ముందు కనిపిస్తుంది, అవంతా కూడా పనోరమా హిల్స్. నేను దానికి ఆపోజిట్లో ఉండేది ఐకానిక్ గ్రాండే ప్రాజెక్ట్. ఈ రెండు ప్రాపర్టీస్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది శ్రీరామ్ ప్రాపర్టీస్ వాళ్ళు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది కదా పనోరమా హిల్స్, ఇది కంప్లీట్ అయిపోయింది. అన్ని విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయి ఫ్లాట్స్ అయితే 2000 దాకా ఉన్నాయి, విల్లాస్ వచ్చేసి 220 దాకా ఉన్నాయి. అండ్ రైట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే ఐకానికా ప్రాజెక్ట్ అవుతుంది కదా, 4 BHK అండ్ 5 BHK విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వాటి ప్రైస్ అయితే చాలా ఎక్కువ, ప్రైస్ మీకు నేను చివరిలో చెప్తాను. సో ఇంకా మనం చూసుకోవచ్చు, ఈ ముందు మనకు కనిపించింది మొత్తం పనోరమా హిల్సే. సో చూస్తున్నారుగా ఎలా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఒకప్పుడు ఇది చాలా బ్యూటిఫుల్గా ఉండేది, ఇప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉందనుకోండి. ఈ ప్లేస్ మనకి ఒక కొత్త లోకానికి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా, మొత్తం మనకి విల్లాస్, ఆ పక్కన అపార్ట్మెంట్స్ అండ్ ఆ పైన కూడా విల్లాస్ ఉన్నాయి, కొండపైన కూడా. అండ్ ఆ వెనకాతలో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అదంతా కూడా ఎండాడ. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందంటే మన ఎండాడికి మధురవాడికి మధ్యలో ఉంటుంది. మీకు మ్యాప్లో చూపించే కదా, సేమ్ అలానే ఉంటుంది. సో చూస్తున్నారా, మీకు రైట్ సైడ్లో మొత్తం అంతా కూడా పనోరమా హిల్స్ ఉంది. సో ఇప్పుడు నేను మీకైతే ఐకానికా ప్రాజెక్ట్ని చూపించబోతున్నాను. ఐకానికా ప్రాజెక్ట్ మనకైతే 15 ఎకరాలు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ మొత్తం మనకి సముద్రం దగ్గరలోనే ఉంది, మీకు క్లియర్ వ్యూ కూడా ఉందన్నమాట. అక్కడ చూసుకోవచ్చు, మనకి క్లియర్గా సముద్రం కనిపిస్తుంది. అండ్ అలానే అక్కడ రిషికొండ కనిపిస్తుంది. ఆ ముందు మనకి రిషికొండలో రెసిడెన్స్ కనబడుతున్నాయి. ఇంకా మనం క్లియర్ చూసినట్లయితే మనకి గీతం కాలేజ్ కూడా కనిపిస్తుంది. అండ్ మనకి ఈ కొండను చూసారా, ఈ కొండకు రైట్ సైడ్లోనే ఎండాడ్ అయితే ఉంటుంది. అండ్ అక్కడ కూడా కన్స్ట్రక్షన్ మామూలుగా జరగట్లేదు. అక్కడ చూస్తున్నారు కదా, టాలెస్ట్ స్కై స్క్రాపర్స్ మనకు కనబడుతున్నాయి ఎండాడ్లో ఉండే వైశాఖి స్కైలాండ్. సో అదే మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎండాడ్లో. అండ్ ఆ ముందు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదంతా కన్స్ట్రక్షన్ అయిందంటే మరి అవ్వదా? మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఎలా ఉందో వైజాగ్లో ఇక్కడ జూబ్లీ హిల్స్ అవ్వదా మరి? అండ్ ఆ పైన మనకి చూస్తున్నాం కదా, లెఫ్ట్లో కొండ కనిపిస్తుంది, ఆ కొండ మీదనే అదనే డేటా సెంటర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ చుట్టూ కూడా మనకి ఆల్మోస్ట్ బిల్డింగ్స్ అయితే వచ్చినాయి. ఈ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే, ఐకానికా బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే మొత్తం మదర్వాడ ఉంటుంది. అండ్ మనకి ఐకానిక్ బ్యాక్ సైడ్ ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్ నుంచి మనం డైరెక్ట్గా మదర్వాడ వెళ్ళిపోవచ్చు. ఆ రూట్ని కూడా రీసెంట్గా డెవలప్ చేశారు. అండ్ అలానే మనకి వెనకతల ఎంవివి సిటీ ఉంటుంది, ఆ ఎంవివి సిటీకి వెళ్ళే రూట్ కూడా నేషనల్ హైవే కనెక్ట్ అవుతుంది. మీకు నేను కంప్లీట్ చూపించే కదా మ్యాప్ వ్యూలో ఇక్కడికి ఎలా రావాలనేది. అలానే మనం చూసుకున్నట్లయితే ఎంవివి సిటీ బిల్డింగ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి, అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, అదే ఎంవివి సిటీ బిల్డింగ్స్. అండ్ ఇది వచ్చేసి ఈ లా కాలేజ్ రోడ్ ఉంది కదా, ఈ లా కాలేజ్ రోడ్ గురించి కూడా నేను ఆల్రెడీ 2 వీడియోలు చేశాను. ఇది 4 లేన్గా ఉన్నప్పుడు అండ్ సింగిల్ రోడ్గా ఉన్నప్పుడు కూడా చేశాను వీడియో, మీరు చూడాలని కూడా మన ఛానల్లో ఉంటాయి. అండ్ అలానే ఇప్పుడు 6 లేన్ అయితే అయింది. సో రోడ్ కూడా చాలా డెవలప్గా ఉంటుంది. అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా పెరిగింది ఈ రూట్లో అయితే. అలానే ఈ రూట్ కూడా నేషనల్ హైవే 16 ఉంది కదా, మన వైజాగ్ నుంచి వెళ్ళే నేషనల్ హైవే 16, ఆ రూట్ని ఇంకా మన బీచ్ రోడ్ని కనెక్ట్ చేస్తుంది. మీరు కనుక ఆ కనెక్షన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయండి. చూసారుగా, మీకైతే క్లియర్గా చూపిస్తాను ఐకానికా గ్రాండే ప్రాజెక్ట్ని అండ్ అలానే పనోరమా హిల్స్ని. మీకు ముందు కనిపిస్తుంది అయితే పనోరమా హిల్స్ అండ్ మనకి కింద కనిపిస్తుంది అయితే ఐకానికా ప్రాజెక్ట్ ఇలా ఉంది. అండ్ అలానే మీకు మ్యాప్ వ్యూలో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడికి ఎలా రావాలనేది. అలానే ఈ లా కాలేజ్ రోడ్లోని మనకైతే బీన్ బోర్డ్ ఉంటుంది, జాస్ హోటల్ ఉంటుంది. ఈ జాస్ హోటల్ మళ్ళీ ఎక్కడ ఉంటుందంటే మన నేషనల్ హైవే వెళ్తుంటాం కదా, తుని దగ్గరలో టోల్గేట్ వస్తుంది, వ్యాంపర్ టోల్గేట్, ఆ ముందైతే ఉంటుంది. నేను మ్యాక్స్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడే ఫుడ్ ట్రై చేస్తూ ఉంటాను. సో మరి వీళ్ళు ఎంతమంది ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తారో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో చూసారుగా, లెఫ్ట్ సైడ్లో పనోరమా హిల్స్, రైట్ సైడ్లో ఐకానికా ప్రాజెక్ట్. మనకి ఈ ఐకానికా వెనకతల మధురవాడ ఉంది, ఈ పనోరమా హిల్స్ వెనకతల ఎండాడ్ ఉంది. సో మొత్తం ఇదంతా కూడా తొందరలోనే చేంజ్ అవ్వబోతుంది. ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం చేంజ్ అయిన తర్వాత చూద్దాం. సో మీరు అడిగినట్టుగా మీకైతే నేను చూపించాను పనోరమా హిల్స్ని, ఐకానికా ప్రాజెక్ట్ని. ఎలా ఉందనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. అప్కమింగ్ వీడియోలో అదే డేటా సెంటర్ గురించి ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి. ప్రైసెస్ మీకు చివరిలో చెప్తాను చెప్పా కదా, పనోరమా హిల్స్లో మనకి 1.5 crores నుంచి స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ 5 crores వరకు ఉన్నాయి. అలానే పక్కన మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా ఐకానికా ప్రాజెక్ట్, అందులో 6 crores నుంచి స్టార్ట్ అవుతుంది, అరౌండ్ 12 crores వరకు వెళ్తుంది. అంటే మనకి అక్కడ 4 BHK 5 BHK ఈ 2 మాత్రం ఉన్నాయి కనుక ఆ ప్రైస్ అయితే ఉన్నాయి. మరి ప్రైసెస్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే క్లియర్గా విజువల్ చూపించాను, మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను పనోరమా హిల్స్ గురించి, ఐకానికా ప్రాజెక్ట్ గురించి. ఈ ప్లేస్ అయితే డెఫినెట్గా అప్కమింగ్ జూబ్లీ హిల్స్ మన వైజాగ్లోని, ఎందుకంటే కంప్లీట్గా చూస్తున్నారు కదా ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ. ఆల్రెడీ పనోరమా హిల్స్ కంప్లీట్ అయిపోయాయి అండ్ ఆ పక్కన ఐకానిక్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ వెనకాల మనం చూసుకున్నట్లయితే అదే డేటా సెంటర్. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఆ పక్కనే ఎండాడ్ తెలుసు కదా ఎంత డెవలప్ అయిందో. సో ఇవన్నీ కూడా మనకి
వైజాగ్ని ఒక రేంజ్కి తీసుకెళ్తే. సో మరి చూద్దాం, ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మన వైజాగ్ డెవలప్మెంట్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఇంకా మనమైతే ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కామెంట్సే. సో మీరు అడిగారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంక మరి మనమైతే ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాం. మీకు వీడియోని ఇస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అనేది షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యాపీ, సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.